బయటకెళ్తే ఫ్రై అయిపోవాల్సిందే. ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న 10 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు టచ్ అయ్యాయి. ఈ రోజు నుంచి మరింత అధికంగా ఉష్ణోగ్రతలుంటాయని, ఉక్కపోత కూడా ఉంటుందంటూ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ నెల 14 వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 10 గంటలకే వేడి ఉక్కపోత మొదలైపోతోంది. ఇక మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. అటు ఏపీలో చూస్తే విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపేమో వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక వైపు పిడుగుల వాన భయపెడుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇవాళ వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ శాఖ. హీట్ వేవ్ కారణంగా పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని తెలిపింది. మరొక వైపు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు పిడుగుల వాన హెచ్చరిక కూడా చేసింది. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, తెల్లాం, వంగర మండలాలు, పార్వతీపురం, మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, బియ్యమ్మ వలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.